అన్ని టక్కర్ ముచ్చట్లు ఈయన దగ్గర. ఈ మేము కాంగ్రెస్ కానీ ఓటేసినాం, ఈయనకి ఇంత మోసం చెప్తాడని మేము తెలియదు. అల్లా సాక్షాత్ దేవుని సాక్షాత్ చెప్తాను, నాది జమ్మికుంటా. నేను ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు 30 ఏళ్ళ సంతి రెడ్డిని గెలిపించుకోవాలి, రెడ్డిని గెలిపించాలి అంటే పిచ్చోలు కోసిన చేతికిచ్చిండు, పిచ్చోలు కోసిన చేతికిచ్చిండు ముఖ్యమంత్రి. ఇది ముఖ్యమంత్రి పదవి. ముఖ్యమంత్రి గారు నువ్వు ఎక్కడో నీకు 2 చేతుల దండం పెడతా, సలాం చేస్తా. మా మర్యాద కాపాడుకోరి, నీ మర్యాద కాపాడుకోరి. ఆడోళ్ళు మొగోళ్ళు ఉత్తసాడు కొస్తే మీ భార్యకు పిల్లలకు అందరు తాకుతుంది. వాడు నాశనం అయిపోతాడు అంటే ఒక్క దెబ్బగా 10 రాళ్ళు ఎత్తే ఒక్క రవ్వు తాకుతుంది. నేను జమ్ముకుంట నుంచి వచ్చి 20 సంవత్సరాలే ఇలా హోటళ్ళల్లో ఆడి తిప్పలు వాడుకుంటా. ఇప్పుడు వీడియో వాళ్ళు వచ్చారు అంటే నేను ఎక్కువ ఉరికొచ్చిన, నువ్వు వచ్చి తల పోసుకున్నాను రోజులు కాలే గిన్ని కథలు చెప్తావు. ఈ గులజంతో అది కూడా నీకే ఉన్నారా పోలీసులు? మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళకు రారా పోలీసులు? వాళ్ళు ఏడవరా? వాళ్ళ పోలీసు వాళ్ళ భార్య పిల్లలు లేరా? వాళ్ళకు లేరా ఇండ్లు? నువ్వు ఇసోడు పనులు ఎందుకు చేస్తావు? మంచి పనులు చేయి. నేను గవర్నమెంట్ వాళ్ళే చదివినా, నేను నువ్వు గవర్నమెంట్ చదివి అందరూ చదివినా గవర్నమెంట్ చదివలే. కొంచెం కుదవచ్చినోడు ప్రైవేట్ బళ్ళ పోతాడు, గరీబ్ పోవడం ఈ బళ్ళ తింటాడు, హాస్టల్లో కూడా తింటాడు. నేను కూడా నా కొడుకులను గవర్నమెంట్ బళ్ళనే చదివించుకున్నా. నేను చదివించుకుంటే జమ్ముకుంటా విజయడం కాలేజీలో నా కొడుకులకు ఫీజు తీసుకోలేను, నా భార్య చచ్చిపోయిందని. జమ్మికుంట విజయడం కాలేజీలో కావాలంటే అవసరం అనుకుంటే ఎంక్వైరీ చేసుకొని మీరు. ఆ సార్ పేరు విజేందర్ రెడ్డి సార్. ఇటువంటి పనులు రావు నాకు. రెడ్డి వాళ్ళు అంటే చాలా ఇష్టం. ఇటువంటి టక్కర్ పనులు చేయకు నువ్వు. అందరూ చాపిస్తారు, మన్ను పోతారు. నువ్వు ఎక్కడున్నా కానీ నీకు తాకుతుంది. 10 రాళ్ళు వేసినా కానీ ఒక్క రవ్వు తాకుతుంది. నమస్తే నీకు. అరే టెన్షన్ అంటే ఏం చేయాలమ్మా? బీపీ షుగర్ పెరుగుతుంది. ఏం చేయాలి? యాబాకు నోట్లు వేసుకొని తింటానా? చూడు నువ్వు యాబాకు ఇది ఏంటిది? కాకరకాయ తింటానా నేను? ఎవరికి చెప్పుకోవాలి? టెన్షన్ ఏమన్నంటే ఒకటి ముచ్చట. నేను గవర్నమెంట్ బల్లే చదివినా, ఎవరైనా చదివినరా? నువ్వు చిన్నప్పుడు ఇంటి ముంగట దొడ్డిపోతావు, ఇప్పుడు కూడా దొడ్డిపోతావు. చిన్న గరీబ్ చదివినావు, నువ్వు అన్ని చేసినావు, పెద్దోడు అయినావు. నువ్వు ఎన్నో సంత సార్ అత్తాకి మాకు పెద్ద చేస్తాడు, మాకు చేస్తాడు, మాకు బొడగుడు చేసినావు. ఇల్లు కూలగొడితే ఎక్కడ వండాలి, ఎక్కడ ఉండాలి, పిల్లలు ఎక్కడ ఉండాలి, పెళ్ళాలు ఎక్కడ ఉండాలి? మేము ఏడుంటావు? హోటల్లో చిప్పలు కడిగి బతుకుతాను మేము. కరీంనగర్ పోయి నేను బుడ్డవారికలు తెచ్చుకొని ఇక్కడ సిటీలో అమ్ముకుంటాను నేను. ఈ నా బాధ ముఖ్యమంత్రికి ఏమెరక?